పేర్లు ఇందులో వస్తాయి. అలాగే ఆ తర్వాత నేను పై కేసులో ముద్దాయిగా పోసాని సిఐ గారు ఏం మాట్లాడారు. సిఐ చెప్పింది ఏంటంటే, పై కేసులో ముద్దాయిగా ఉన్న పోసాని కృష్ణమురళిని గుర్తించి ఆయనకి నేరం గురించి తెలియజేస్తూ పంచాయతీదారుల సమక్షంలో సాయంత్రం 6 గంటల సమయంలో ముద్దాయి పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేస్తూ టైపు చేయబడిన పంచాయతీనామా అని 2:30 గంటలకు ప్రారంభించి 6:30 గంటలకు ముగించాను. ఆ పంచనామా రాయడానికి కూడానండి 3.5 hours పట్టింది. సరే, ఇంకా రిమాండ్ రిపోర్ట్లో ఎవరికి పంపించారు? స్టేషన్ సిఐ గారు, హానరబుల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ రైల్వే కోడర్. దాంట్లో ఆయన ఏం రాశారండి? వెరీ ఫస్ట్ పాయింట్ రిమాండ్ రిపోర్ట్లో, ఐ సబ్మిట్ దట్ దిస్ ఈస్ అ కేస్ ఆఫ్ మేకింగ్ ప్రొవొకేటివ్ స్పీచ్ త్రూ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్స్ విత్ అన్ ఇంటెంట్ టు incite violence between groups, promoting enmity between caste, religion and groups by sending derogative and deprecated, abusive, offensive messages which became viral in social media platforms like Facebook, Twitter, YouTube and Instagram. చాలా స్పష్టంగా రిమాండ్ రిపోర్ట్లో రాసుకుంటూ వచ్చింది మెజిస్ట్రేట్ గారికి సమర్పించిన. ప్రొవొకేటివ్ స్పీచ్, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయటం, రెచ్చగొట్టే విధంగా మీడియాలో మాట్లాడటం, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా, ఇంకా వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఎవరి మధ్య? కులాలు, మతాలు, వర్గాల మధ్య వైషమ్యాలు సృష్టించేందుకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని విచ్చలవిడిగా వినియోగించుకున్నారు అనేది. అండ్ కపుల్డ్ విత్ ఐటీ యాక్ట్ అండ్ బీయింగ్ లయబుల్ ఫర్ పనిష్మెంట్ ఫర్ మేకింగ్ వల్గర్ అండ్ డెఫమేటరీ కంటెంట్, ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అండ్ రూమర్స్ బై యూజింగ్ ఎలక్ట్రానిక్ డివైజెస్ that occurred prior to 24th February 2025 and reported in the PS on 24th February 2025 at 9 PM. అదే చెప్పారు. వీటన్నిటికీ సంబంధించి ఐటీ యాక్ట్ కింద ఇంకా వేరే సెక్షన్స్ కింద కూడా ఫిబ్రవరి 24 నాడు 9 గంటలకు దీనికి సంబంధించి రిపోర్ట్ అందింది. వేర్ ఇన్ ద అక్యూజ్డ్ పోసాని కృష్ణమురళి అలాంగ్ విత్ అదర్స్ బిలాంగ్స్ టు వైఎస్ఆర్సీపీ conspired together and formed as illegal organization and made provocative comments which are having the potential to incite caste-based hatred and enmity among the political parties, film fans and other general public, exclusively criticizing Kamma caste over prestigious Nandi Awards given by the government of AP for excellence in cinema, and the accused rejected the 2015 Nandi Award by commenting. అది కమ్మా నంది అవార్డ్ అనే కామెంట్ చేస్తూ దాన్ని తిరస్కరించారు. అలాగే కుట్ర చేశారు, వైఎస్ఆర్సీపీ గ్రూపులతో కలిసి కుట్ర చేశారు అనేది రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. బేసింగ్ ఆన్ ద కంప్లైంట్ ఆఫ్ జోగినేని మణి, ఆయన ఎక్కడైనా వీళ్ళు పెట్టిన సెక్షన్లు ఏంటంటే క్రిమినల్ నెంబర్ 65/2025 అండర్ సెక్షన్స్ 196, 353(2) అండ్ అలాగే రెడ్ విత్ 35 ఆఫ్ బిఎన్ఎస్ యాక్ట్ 2023 భారత న్యాయ సంహిత చట్టం వాజ్ రిజిస్టర్డ్ ఆన్ 24th February at 9 PM by SIF police, ఓవీపల్లి PS and investigated into. సో ఓవీపల్లి PSలో అది కేసు ఫైల్ చేశారు, అది దాఖలైంది. డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ హీ హాజ్ ఎగ్జామిన్డ్ ద కంప్లైంట్స్ యాజ్ LW1 and recorded his statement and seized 10 legal size papers of URLs, screenshots and a pen drive containing 10 videos under cover of police proceedings and added section 67 IT Act. సో ఎస్ఐ గారు ఏం చేశారు? జోగినేని మణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం అదంతా ఎగ్జామిన్ చేసిన తర్వాత మొత్తం 10 URLs లింక్స్ అంటారు, వీడియో లింక్స్. ఎవరు? పోసాని కృష్ణమురళి గారు వివిధ సందర్భాల్లో చేసిన అసభ్యకరమైన ప్రెస్ మీట్లు కావచ్చు, ప్రసంగాలు కావచ్చు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు కావచ్చు, వాటికి సంబంధించిన URL లింక్స్ అన్నీ కూడా ఆయన ప్రొవైడ్ చేశారట. సో ఆ తర్వాత అంటే ఇది చేసిన తర్వాత లేటర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రైల్వే కోడర్ ఓవీపల్లి ఎస్ఐ గారు ఇది మొత్తం రూపొందించిన తర్వాత రైల్వే కోడూరు ఇన్స్పెక్టర్ ఆయన చేసింది ఏంటంటే రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ టుక్ అప్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఈ ఎగ్జామిన్డ్ విట్నెస్, ఒక 4 విట్నెస్లను ఎగ్జామిన్ చేశారు, రికార్డెడ్ వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారు. అలాగే లేటర్ ది SIF పోలీస్ సంబేపల్లి పోలీస్ స్టేషన్ వాజ్ డిప్లాయిడ్ ఆన్ 26th February. అంటే ఈ మొత్తం కేసు ఎలా బిల్డ్ అయింది, కేసు ఎలా ఫ్రేమ్ అయింది, సబ్సిక్వెంట్గా ఎవరెవరు ఇన్వెస్టిగేషన్లు, ముందర ఓవీపల్లి ఎస్ఐ ఆయన రిపోర్ట్ తీసుకోవటం, దాని మీద 10 URLs సేకరించడం, ఆ తర్వాత సిఐ రైల్వే కోడూరు రూరల్ సర్కిల్కి ఇవ్వటం, ఆయన సబ్సిక్వెంట్గా సంబేపల్లి ఎస్ఐకి ఆ బాధ్యత అప్పచెప్పటం. అండ్ నేనేమన్నానంటే, ఇన్ ఆర్డర్ టు అప్రహెండ్ ద అక్యూజ్డ్ బై ఇష్యూయింగ్ ఫారిన్ పాస్పోర్ట్ బై గెటింగ్ ద సేమ్ ఫ్రమ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అన్నమయ్య డిస్ట్రిక్ట్ వైడ్ సో అండ్ సో
8/D4/DCRB/ANM/2025 డేటెడ్ 26th ఫిబ్రవరి చెప్తూ అలాంగ్ విత్ ఎవరెవరిని పంపించారు, ఒక కానిస్టేబుల్ని, ఒక హెడ్